నమస్కారం. మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వీసీల రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ. రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని మంత్రి లోకేష్ స్పష్టీకరణ. అనుమతి రాగానే శ్రీకాకుళం జిల్లాలోని మేరేయపు టీ కేంద్రంగా ITDA ఏర్పాటు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ. మిర్చి రైతులకు మద్దతు ధర ఎప్పుడిస్తారు? కూటమి ప్రభుత్వం నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు. వీసీల రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడివేడే చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వీసీల రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సరే నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే పలుకకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష, మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు మాట్లాడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామను ఇంగ్లీష్ లో థ్రెటెండ్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేయడం వాళ్ళు ఒప్పుకుంది. అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకైనా పిల్లలు పంపిస్తారు. రిసీవింగ్ దినోత్సవ ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎత్తుండే ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. బీసీలకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. బీసీలకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థి అమర్నాథ్ గౌడ్ను ఎలా హత్య చేశారో చర్చించేందుకు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు. బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో లోకేష్ మాట్లాడారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయలేదా, చేశారా అనేది వైకాపా సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు. వైసీపీ హయాంలో బీసీలకు రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాక రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మాట్లాడదామంటే రెడీ. రెడీ సార్, మాట్లాడదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మాట్లాడదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మాట్లాడదాం. చేయలేదా లోకేష్ గారు? చేయలేదా? అనంతబాబు గారు శవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి సార్.
చెప్పండి, సభాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి, బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్ యూ, లెట్ us discuss. లోకేష్ గారు, Let us discuss. లోకేష్ గారు, సార్ ఆయన కూర్చోమని సార్. ఐ హావ్ రైట్, ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్, ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు, ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి, రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలోని మొలయపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందని, అనుమతి రాగానే ఏర్పాటవుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మేలయపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందని, అనుమతి రాగానే ఏర్పాటవుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. దీనిపై ఎమ్మెల్యేలు గౌతు శిరీష, కోన రవికుమార్, గొండు శంకర్రావు, బగ్గు రమణమూర్తి అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిన జిల్లాల పునర్విభజన కారణంగా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రమంతా ఒక్క లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి అరకు స్థానాన్ని మాత్రం 2 జిల్లాలు చేశారన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే జీవో 3 రద్దుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని ఆమె తెలిపారు. విభజనలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రగల్భాలు పలికారు, కానీ నిజానికి పరిస్థితి అంతకే బాగా విభిన్నంగా ఉంది అధ్యక్ష. యాక్చువల్గా ఏంటంటే అరకు పార్లమెంట్లో ఈ చివరి నుంచి ఆ చివరి కొట్టదు అధ్యక్ష, 530 కిలోమీటర్లు. దాన్ని 2 నియోజకవర్గాలు 2 జిల్లాలు చేశారు అధ్యక్ష, ఒక్క పార్లమెంట్ని. మిగిలిన పార్లమెంట్లన్నీ ఒక్కొక్క జిల్లా అధ్యక్ష. 25 పార్లమెంట్లు మనకుంటే 25 జిల్లాలు చేస్తూ అరకు పార్లమెంటు మాత్రం 2 జిల్లాలు చేశారు అధ్యక్ష. అవి కూడా యాక్చువల్గా చెప్పాలంటే పార్వతీపురం మన్యం జిల్లా చిన్నదైనా కానీ అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాత్రం మళ్ళీ చాలా పొడవు అధ్యక్ష, 350 కిలోమీటర్ల దూరం అధ్యక్ష జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి అంటే. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు అధ్యక్ష. అయితే ఈ పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చినప్పటికి కూడా పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సీతంపేట ఐటీడీఏలో పార్వతీపురం, అక్కడ సీతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి 4 మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష. అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి 4 వచ్చాయి. మొత్తం అన్ని 20 మండలాలకి అది ఐటీడీ అధ్యక్ష. 20 మండలాల కంటే మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనుల సీతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత 2 ఏళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష. మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు, అలాగే మందసలో ఏర్పాటు చేయాలని సేదర్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష. చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు, అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. విభజన జరిగిన నాటికి ఐటీడీఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్ళెత్తి చూడలేదు అధ్యక్ష. ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సప్లాన్ నిధులను దారి మళ్లించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష. కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు, కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు. మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు. మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష. మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. అయితే ఇప్పటికీ కూడా 20 మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన 16 మండలాలని వదిలేలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విషయం కావాలి అన్నా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి, సప్లాన్ నిధులు వస్తున్నాయి, మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఏ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష. మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి
గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపేట ఐటీడీఏకి పంపించండి. అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇట్లో ప్రజెంట్ ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ రేపు అనౌన్స్ చేస్తే రేపు ఇచ్చేస్తాం అధ్యక్ష. టీఎస్పీ ప్రాంతంలో 482 రెవెన్యూ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలోకి చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందండి. మిర్చి అమ్మకాలు ప్రారంభమైన 2 నెలల తర్వాత వ్యాపారులను వివరాలు అడగడం చూస్తుంటే కాలయాపన చేసి దళారులకు లాభం చేకూర్చాలన్నది ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. మిర్చి అమ్మకాలు ప్రారంభమైన 2 నెలల తర్వాత వ్యాపారులను వివరాలు అడగడం చూస్తుంటే కాలయాపన చేసి దళారులకు లాభం చేకూర్చాలన్నది ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్టుగా 11,781 రూపాయల మద్దతు ధరకు రాష్ట్రంలో ఎక్కడ ఒక్క టిక్కీ మిర్చి అయినా కొన్నారా అని ప్రశ్నించిన ఆయన మిర్చి రైతులకు మద్దతు ధర ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ చొరవ చూపకపోయి ఉంటే చంద్రబాబు కనీసం కేంద్రానికి లేఖ కూడా రాసే వాడు కాదని దుయ్యబట్టారు. దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు సమాజం పైన ఏ విధంగా పడతాయో ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు నష్టాల బారిన పడుతున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా కనీసం వారు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా ధాన్యాన్ని తీసుకున్నా, కందిని తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పసుపును తీసుకున్నా, మిర్చిని తీసుకున్నా, పత్తిని తీసుకున్నా, రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఉదారంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ వడ్లు కొనే దిక్కులేక రైతులు వచ్చినటువంటి ధరకి నిలువున అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చారు. ఎందుకంటే అప్పటికే రైతు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక వేసుకున్నా, అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలికగా చూసినప్పటికీ సగానికి సగం 22,000 నుంచి 27,000 వరకు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 9,000 నుంచి 11,000, 12,000కి మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు, రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతా ఉంది. ప్రభుత్వం మీద భరోసా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల్లో కూడా ఒక మనోధైర్యం కల్పించాలా. రైతుల్లో మనోధైర్యం కల్పించడంతో పాటుగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలా. ప్రభుత్వం ద్వారా మిర్చిని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆయన రైతాంగాన్ని పరామర్శించి దాంతోపాటుగా ప్రభుత్వానికి కూడా అనేక రకాలమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మేమేదో ఇది రాజకీయ కోణంలో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదవి. ఎందుకంటే రైతాంగం రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చినటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేయించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు మీరు చొరవ చూపట్లేదని అడుగుతా ఉన్నా. హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల మధ్యకి వెళ్ళాడో హడావుడిగా సమీక్షల పేరుతో గంటల తరబడి సమీక్షలు చేశారు. ఇది కాదు, ఇది తగదని మేము ఢిల్లీ పోతా ఉన్నాం, ఢిల్లీలో మంత్రులు కలబోతా ఉన్నాం, ప్రధానమంత్రిని కలబోతా ఉన్నాం, రైతాంగానికి సంబంధించి ఈ పంటలకు సంబంధించి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తేబోతా ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దాంతోపాటుగా చెప్పారు 11,781 రూపాయి ఈ స్కీమ్ తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రేటు కూడా ప్రకటించినారు. ఏదో ఎప్పుడో చూస్తూ ఉంటా, ఏదో బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి 99 రూపాయలు, 780, 11,781 రూపాయలు. నాకు అర్థం కావట్లా. మీరు ప్రకటించినటువంటి 11,781 రూపాయల స్కీమ్ సంబంధించి ఇవాటి వరకు కూడా మిర్చి యార్డ్లో కాదు ఎక్కడైనా కూడా ఒక్క టిక్కీకి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఒక్క రూపాయినా కూడా మీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేవు. అసలు ఆ స్కీమ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలియదు. ఆ స్కీమ్కి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవో తెలియదు.
నిన్న మొన్న మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు, దిగుమతి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి మీరు కొనుగోలు చేసినటువంటి సరుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని. అరే రే సిగ్గుపోతారు కదా, వాళ్ళు ఇవ్వడం ఏందబ్బా. నేనేదో ఇవాళ రైతాంగం గురించి రైతాంగానికి కులం ఉండదు, రైతాంగానికి ప్రాంతం ఉండదు, రైతాంగానికి పార్టీ ఉండదు. రైతాంగం ఎప్పుడు కూడా మట్టి వాసన చూస్తూ నీళ్లలో తరిసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన కులాలతోనో మతాలతోనో రాజకీయ పార్టీలతో మిళితమైనటువంటి వ్యక్తులు కాదు. రైతాంగం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అనంతరం అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ కాకినాడ జిల్లా టెంపుల్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ సమక్షంలో హుండీల ఆదాయ లెక్కింపు కార్యక్రమం జరిగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ కాకినాడ జిల్లా టెంపుల్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ సమక్షంలో హుండీల ఆదాయ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గత 17 రోజులకు గాను సుమారు 11,74,660 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, పిఠాపురం మండలం చిత్రాడ, వీరవ గ్రామాలకు చెందిన భక్త సమాజం మహిళలు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం మండలంలో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉన్నతాధికారుల యొక్క సమక్షంలో సిఎఫ్ఓ శ్రీ రామ్మోహన్ రావు గారు, ఇన్స్పెక్టర్ ఫణికుమార్ గారు, ఈఓ యోగా సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో ఇవాళ హుండీలు తీర్చి లెక్కించడం జరిగింది. సుమారు 17 రోజులకు 11,74,660 రూపాయలు ఆదాయంగా కడపకు చెందిన టీడీపీ మద్దతుదారుడు ఇమ్రాన్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీఐ వెంకటేశ్వర్లపై తగిన చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని టీడీపీ నాయకులు కోరారు.
కడపకు చెందిన టీడీపీ మద్దతుదారుడు ఇమ్రాన్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీఐ వెంకటేశ్వర్లపై తగిన చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని టీడీపీ నాయకులు కోరారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్ను టీడీపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను కొనుగోలు చేసిన ఇంటి విషయంగా ఇమ్రాన్ను సీఐ వెంకటేశ్వర్లు నానా దుర్భాషలాడుతూ కుల మతం పేరుతో దూషిస్తూ అవమానించారన్నారు. దీంతో ఇమ్రాన్ తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. సీఐ వెంకటేశ్వర్ల తీరుపై కడప జిల్లా ఎస్పీ విచారించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డిఎంహెచ్ ఆఫీసులో నివాసం ఉంటున్న టీడీపీ సుదీర్ఘ కాల చరిత్ర గల ఇమ్రాన్ అనే వ్యక్తి మన తాలూకా పరిధిలోని సిఐ గారు కులం పేరు దేవుడి పేరు పెట్టి చాలా మాటలు దూషించి అవమానపరిచి త్రిపుల్ కంప్లైంట్ ఒక సివిల్ పంచాయతీలో వస్తే దాన్ని విచారించి కంప్లైంట్లో ఇతని తప్పు లేదని రిటర్న్ పంపించి తదుపరి వారం తర్వాత మొన్న 2 రోజుల క్రితం పిలిపించి అతన్ని హరాస్మెంట్ చేసి నీ మీద కేసు కడతాను, ఒక్క పొద్దుంటే ఎవరికి ముద్దు, నీ అల్లా చెప్పాడా ఒక్క పొద్దున్నామని అని కులం పేరు మతం పేరు పెట్టి దూషించి నానా మాటలు మాట్లాడి అవమానం పరిచేలా చేసి ఈరోజు అవమానం తట్టుకోలేక అతను సుబర్వాస్మలు తాగి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సిఐ ఒక సివిల్ పంచాయతీల మ్యాటర్లలో సిఐ ఎలా దొరుకుతాడో మాకైతే అర్థం కావడం లేదు. దీన్ని ఎలా తీసుకోవాలో మాకైతే అర్థం కాలేదు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు ప్రతి ఒక్కరూ దీన్ని పరిశీలించి కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు దీనిపైన ఏం చర్య తీసుకుంటారో చూడాలి. మరి ఇది ఆమె యొక్క ప్రోద్బలం ఎలా ఉందో చూడాలి. మరి అటు పక్కన పెడితే సివిల్ పంచాయతీలో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ను రిజిస్టర్ ఆఫీసులో స్వయాన రిజిస్టర్ చేపించి ఆమె సంతకాలు పెట్టి ఇతను కొన్న ఇంటిని ఖాళీ చేయమని చెప్పినందుకు ఇతని మీద కేసులు పెట్టి అధికారాన్ని ఉపయోగించి నానా మాటలు మాట్లాడి హింసించడం జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ నేను అతను 2 టౌన్లో ఇది నాగార్జున సార్ దగ్గర జరిగినప్పుడు నాగార్జున సార్తో నేను ఫోన్లో మాట్లాడితే ఈ విషయాన్ని పరిశీలించి ఆయన ఇది ఎటువంటి తప్పు లేదు ఇమ్రాన్ అని చెప్పి దాన్ని క్లోజ్ చేశాడు. అక్కడ అయిపోతానే మళ్ళీ తాలూకాలో పెట్టారు. ఈ చర్యలు ఏముందో ఇంకా ఎన్ని స్టేషన్లు వాడు తిరగాలనో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని అధికార పక్షానికి మన కడప జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సిఐ గారికి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. తాలూకా సిఐ వెంకటేశ్వర్లు ఇది డిఎస్పీ గారి దృష్టికి, మన కడప జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీసీల రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ. రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని మంత్రి లోకేష్ స్పష్టీకరణ. అనుమతి రాగానే శ్రీకాకుళం జిల్లాలోని మేలేయపు టీ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ. మిర్చి రైతులకు మద్దతు ధర ఎప్పుడిస్తారు? కూటమి ప్రభుత్వం నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.